తమిళనాడు అసెంబ్లీ సమావేశాలనగానే గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య జరిగే తీవ్రస్థాయి యుద్ధాలే గుర్తుకొస్తాయి. గత ద్రవిడ పార్టీల పాలనలో ఇది పెద్ద ప్రహసనంగా సాగింది. జాతీయ గీతం విషయంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తి గత గవర్నర్ ఆర్ఎన్ రవి ఏకంగా 4 సార్లు ప్రసంగం చదవకుండానే సభ నుంచి వెనుదిరిగారు. తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సభ ప్రారంభంలో తమిళతాయి వాళత్తు అంటే రాష్ట్ర గీతం, ఆ తర్వాత ముగింపులో జాతీయ గీతం పాడటం ఆనవాయితీ. అయితే ప్రారంభంలోనే జాతీయ గీతం పాడాలని గవర్నర్ పట్టుపట్టడంతో ఈ వివాదం కాస్త ముదిరింది. తాజాగా నటుడు విజయ్ నేతృత్వంలోని కొత్త టీవీకే కూటమి ప్రభుత్వం ఈ 25 ఏళ్ల నాటి ప్రోటోకాల్ వివాదానికి చెక్ పెట్టింది. అసెంబ్లీ నియమాలను సవరించి సభ ప్రారంభంలో మొదట రాష్ట్ర గీతం, ఆ వెంటనే జాతీయ గీతాన్ని కూడా ప్లే చేసేలా కొత్త మార్పులు చేశారు. దీనికి తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అంగీకరించి ఎలాంటి అంతరాయం లేకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తన ప్రసంగంలో ఆయన టీవీకే సాధించిన విజయాన్ని చారిత్రక విప్లవంగా అభివర్ణిస్తూ 74 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని అభినందించారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కీలక అంచనాను ఇచ్చింది. గత 5 ఏళ్లలో తమిళనాడు అప్పు దాదాపు రెట్టింపైందని, ప్రతి పౌరుడిపైన తలసరి అప్పు 1 లక్ష రూపాయలు దాటిందని పేర్కొంటూ ప్రభుత్వం దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయనుందని తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ప్రారంభంలో వందే మాతరం ఆలపించే సంప్రదాయాన్ని టీవీకే ప్రభుత్వం పక్కన పెట్టిందనే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీనిపైన పాలకపక్షం స్పందిస్తూ నిబంధనల ప్రకారం రాష్ట్ర జాతీయ గీతాలకే అధికారిక ప్రాధాన్యత ఉంటుందని, వందే మాతరం దేశభక్తి గీతం మాత్రమేనని స్పష్టం చేసింది. జయ 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 హే ఈ మార్పులతో ఇన్నాళ్లు గవర్నర్తో ఘర్షణను రాజకీయంగా వాడుకోవాలని చూసిన ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని కోల్పోయినట్టయింది. అయినప్పటికీ ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి రీల్స్ ఇక్కడ, రియల్ ఎక్కడ, హీరో తెరపైన, విలన్ నేలపైన అంటూ ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. శాంతి భద్రతలు, విద్యుత్ కోతలు, రుణమాఫీ వంటి ప్రజా సమస్యలపైన కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవడంతో ఈ సమావేశాలు మరింత వాడివేడిగా సాగనున్నాయి. జయ 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 హే The government will work diligently to create a drug-free Tamil Nadu.